మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అపోస్తుల చరిత్ర అనే అంశం 15వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు మనం చిన్న యాకోబుని గురించి ధ్యానించుకుందాము. చిన్న యాకోబుని మార్కు సువార్త 3:18లో మరి పరిశుద్ధ ఆత్మదేవుడు అల్ఫాయి కుమారుడు అని వ్రాస్తారనమాట. పెద్ద యాకోబుని జబదాయి కుమారుడు అని రాస్తారు. అంటే ఇద్దరు యాకోబులు చాలా క్లియర్గా ఉందండి. ఇంకా యోహాన్ 19:25లో యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు ఇంకా క్లోఫా భార్య మరియమ్మ వీళ్ళందరూ ఉన్నారు, మగ్దలేన మరియమ్మ ఉన్నారని వ్రాయబడిందండి. యేసు ప్రభు యొక్క తల్లి మరియ తల్లి, ఆమె సోదరి. ఈ సోదరి ఎవరు అనంటే మళ్ళా మార్కు సువార్త 15లో మనం 40వ వచనం చూసినట్లయితే యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు అల్లంత దూరం నుండి కొంతమంది స్త్రీలు చూస్తున్నారు. వాళ్ళు ఎవరు అనంటే చిన్న యాకోబు యోసేపుల తల్లి మరియమ్మ అని ఉంటుందండి. ఇంకా మగ్దల మరియమ్మ, సలోమి అమ్మ. ఈ పెద్ద యాకోబు యోహాన్ల తల్లి అంటే జబదాయి కుమారుల తల్లి పేరు సలోమి అమ్మ. మరి చిన్న యాకోబు వాళ్ళ తల్లిగారి పేరు మరియమ్మ. ఈ చిన్న యాకోబు వాళ్ళ తల్లిగారు మరియ తల్లికి మరి సోదరి అని ఉంటుంది. అయితే మరియ తల్లి కూడా వాళ్ళ అమ్మ నాన్నలకు ఏకైక దుహిత, ఏకైక కూతురు అని పరమగీతాల్లో 6వ అధ్యాయంలో 9లో వ్రాయబడి ఉంటుందండి. అయితే యేసు ప్రభు ఎవరు అంటే ఆయన దేవుని కుమారుడు. అలాగే చెప్తారు బాప్తిస్మ యోహాన్ సువార్తలో ఆయన దేవుని కుమారుడు. ఎవరి మీద పరిశుద్ధ ఆత్మ రావడాన్ని మీరు చూస్తారో ఆయననే దేవుని కుమారుడని. అలాగే నతానియేలు కూడా అంటాడనమాట, నీవు దేవుని కుమారుడవు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజు అని. అలాగే పేతురు కూడా అంటాడనమాట. ప్రజలు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఒక్కొక్కటి అనుకుంటున్నారు. ప్రజలు ఇర్మియా ప్రవక్త అని, లేకపోతే ఏలియా అని, అది పాత నిబంధనలోని ప్రవక్తలు ఒకరు అని. ఓకే, అందరూ ఏమనుకుంటున్నారు అది వద్దు, కానీ మీరేమనుకుంటున్నారు అని యేసు ప్రభు అడిగినప్పుడు మత్తయి 16:16లో పేతురు చెప్తారు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు, నీవు మెస్సయ్య. క్రీస్తు అంటే క్రిస్తాస్, గ్రీక్ భాషలో అభిషేకించబడినవాడు. హీబ్రూ భాషలో మెస్సయ్య అంటే దేవునిచ్చే అభిషేకించబడ్డాడు, సువార్త బోధించడానికి, సిలువలో మరణించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి. యెషయా 61:1లో రాయబడి ఉంటుందన్నమాట. సో యేసు ప్రభువే చెప్పుకుంటారు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, నా తండ్రి పంపించాడు కనుక నేను వచ్చాను, నేను చేయు బోధ నాది కాదు, తండ్రి నాలో నివసిస్తూ ఈ పనులన్నీ చేస్తున్నాడు. యోహాన్ 14 కడరా భోజన సమయంలో కూడా ప్రభు చెప్తారు. అలాగే యోహాన్ 7లో కూడా ఆయన చెప్తారు 16 నుంచి, నువ్వెవరు అనంటే నేను పరలోక తండ్రి యొక్క కుమారుడను, పయనించి వచ్చానని చెప్తారు. మీరు నన్ను నమ్మకపోతే నా క్రియల్ని పట్టైనా నమ్మండి. కనుక యేసు ప్రభు దేవుని కుమారుడండి. మన కొరకు సిలువలో మరణించడానికి ఆయన మరి శరీర రూపం ధరించారు. లేకపోతే ఆది అంతము ఆయన దేవుని యొక్క కుమారుడు. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఆయన తండ్రి కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నారంటే, ఈ లోకంలో 1000 సంవత్సరాలు అయితే పరలోకంలో దేవునికి ఒక్క రోజుతో సమానం. అంటే 20 సంవత్సరాలంటే అర్ధ గంట, 33.5 సంవత్సరాలంటే ఒక గంట కూడా కాదు. కానీ ఆది నుండి ఆయన తండ్రి కుమారులు ఏకం, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని యేసుప్రభువే చెప్తారు యోహాన్ 10:30లో అన్నమాట.
కనుక వాళ్ళందరూ అపోస్తులు యేసుప్రభుని దేవుని కుమారుడుగా వాళ్ళు చూశారు. ఆ జ్ఞానాన్ని దేవుడిచ్చారు. మనం కూడా అలాగే చూడాలన్నమాట. ఈ లోక సంబంధమైన రిలేషన్ కాదు. ఆయన తండ్రి కుమారుడు అన్నమాట, పరలోక తండ్రి యొక్క కుమారుడు. ఇప్పుడు చిన్న యాకోబు చాలా స్పష్టంగా మార్కు సువార్త 3వ అధ్యాయంలో అపోస్తుల గురించి రాసినప్పుడు ఎవరు అని రాశారండి. పెద్ద యాకోబు ఎవరంటే జబదాయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాన్, అంటే వీళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళని. అలాగే అంద్రియని గురించి రాసినప్పుడు 12 మార్లు ఉంటుందండి. సిమోను పేతురు సోదరుడైన అంద్రియా, అంటే వీళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళని. అలాగే జబదాయి కుమారులు యాకోబు యోహాను అన్నదమ్ముళ్ళు, ఇంతవరకే రాశారు. ఇంకొకరి సోదరుడు అయితే అక్కడ రాసేవాళ్ళు. ఈయన అల్ఫాయి కుమారుడు, చిన్న యాకోబు అల్ఫాయి కుమారుడు. మరి ఇప్పుడు యేసు ప్రభు దేవుని కుమారుడు. ఓకే అండి. అయితే ఈ చిన్న యాకోబు గురించి ఏంటి అని అంటే, మన అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో 2 యాకోబులను కూడా చూస్తామండి. అక్కడ క్రీస్తు 44 అనమాట. పెద్ద యాకోబుని హెరోదు అగ్రిప్ప 1, ఆ హెరోదు మహారాజు యొక్క మనవడు పెద్ద యాకోబుని కత్తితో చంపిస్తాడనమాట. అప్పుడు యూదులు చాలా సంతోషపడ్డారు అని చెప్పి పేతురుని చెరసాల్లో పెట్టిస్తాడు. అయితే సంఘం పట్టుదలతో ప్రార్థిస్తుందండి. అప్పుడు వాళ్ళ ప్రార్థనని బట్టి దేవుడు మరి పరలోకం నుంచి దూతని పంపించి పేతురుని విడిపిస్తారు. అప్పుడు పేతురు చెరసాల నుంచి విడుదల పొందిన తర్వాత ఇక్కడ మార్కు వాళ్ళ తల్లి మరియమ్మ, యెరూషలేం మరియమ్మ వాళ్ళింట్లోనే రాత్రంతా సంఘం ప్రార్థిస్తుంది. వేకువజామున 3 గంటల సమయం కావచ్చు. పేతురు తలుపు తడతారు. అప్పుడు తలుపు తెరిచిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోతారు. వాళ్ళకి సంతోషం వేస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది, నమ్మలేకపోతారనమాట. అప్పుడు పేతురు చెప్తాడు, మౌనంగా ఉండండి అని చెప్పి దేవుడు దూతని పంపించి నన్ను చెరసాల నుంచి విడిపించారు అని అక్కడున్న సంఘంతో, నేను అనుకుంటాను మరియమ్మతో చెప్పుంటాడు. మార్కు వాళ్ళ మమ్మీ మరియమ్మ గారి ఇల్లు కదమ్మా, యాకోబుకి చెప్పండి ప్రభు నన్ను విడిపించారని, మిగతా సోదరులకు కూడా చెప్పండి అని చెప్తారు. అంటే సోదరులు అంటే మనం దేవుని బిడ్డలైనప్పుడు, యేసు రక్తంలో కడగబడినప్పుడు, పరిశుద్ధాత్మని పొందినప్పుడు, అప్పుడు మనందరము ఆ దేవుని బిడ్డలుగా ఒకే సంఘం కనుక ఒకరికొకరు వాళ్ళు సోదరులు, బ్రదర్ సిస్టర్ అని మనం పిలుచుకుంటాం అన్నమాట. అలా పేతురు కూడా చెప్తాడు, మీరు యాకోబుకి చెప్పండి అమ్మా దేవుడు నన్ను విడిపించారని, మిగతా సోదరులకు కూడా చెప్పండి అని. ఆ రోజు ఏం పని చేయాలో పేతురుని పరిశుద్ధాత్మ నడిపిస్తారు. ఇక్కడ యాకోబుకి చెప్పండి అని చెప్పింది ఎవరి గురించి అంటే చిన్న యాకోబు అన్నమాట. మరి ఎందుకు ఆయనకి ప్రత్యేకంగా చెప్పమంటున్నారంటే, ఆయనని పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఆ యెరూషలేం సంఘానికి మొదటి బిషప్గా వాళ్ళు ఎన్నుకుంటారనమాట. అందువల్ల చిన్న యాకోబు అనగానే యెరూషలేం యొక్క మొదటి బిషప్ కనుక ఆయన అధికారానికి మిగతా వాళ్ళందరూ లోబడి ఉన్నారు. మరి పేతురు అభిషేకంలో అన్ని విషయాల్లో యేసుప్రభు ఆయనకి ప్రధాన ఆధిపత్యాన్ని ఇచ్చారు. కానీ అక్కడున్న క్రైస్తవ సంఘానికి చిన్న యాకోబు బిషప్ కాబట్టి ఆయనకి రిపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట. పౌలు కూడా అలాగే రిపోర్ట్ చేస్తారండి. పౌలు 3 సువార్త ప్రయాణాలని ముగించుకొని అపోస్తుల కార్యాలు 21:18 మీరు చూస్తే అది క్రీస్తు శకం 57 అన్ని 3 సువార్త ప్రయాణాలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత ప్రతిసారి కూడా వచ్చి ఇక్కడ యెరూషలేంలో ఉన్నటువంటి అధికారులకి యాకోబుకి ఆయన రిపోర్ట్ చేస్తాడు, సువార్త ఎలా బోధించాడు. ఎందుకంటే ఈయన పెద్ద కాబట్టి. 3వ సువార్త ప్రయాణం తర్వాత కూడా ఈయన ఇక్కడికే వస్తాడండి. వచ్చేటప్పుడు కూడా మధ్యలో అపోస్తుల కార్యాలు 21లో అక్కడ ఆయన కైసారియాలో ఫిలిప్పు అనే అతని ఇంట్లో ఉంటాడు. ఈ ఫిలిప్పు ఎవరు అనంటే డీకన్, సహాయకుడు అండి. అపోస్తుల కార్యాలు 6లో వాళ్ళు 7 డీకన్స్ని ఎన్నుకుంటారు, సహాయకుల్ని సోషల్ సర్వీస్ కొరకు. ఆ 7లో ఈ ఫిలిప్ ఒకరు అనమాట.
అపోస్తుల కార్యాలు 8లో చూసింది ఆయన అపోస్తలుడు, ఈయన డీకన్, ఈయన 4 కుమార్తెలే, ఈ ఫిలిప్పు కుమార్తెలే 4 కూడా వాళ్ళు ప్రవక్తులు అని రాయబడి ఉంటుంది. ఆ తర్వాత యెరూషలేంకి వచ్చేస్తాడు. వచ్చి యాకోబుకి కనబడి ఎలా దేవుడు తనని వాడుకున్నారు. అప్పుడు యాకోబుతో పాటు అక్కడ యెరూషలేం సంఘ పెద్దలు కూడా ఉన్నారనమాట. వాళ్ళందరూ స్వాగతం ఇస్తారు పౌలుకి. వాళ్ళ టీం లూకా మేము అంటాడు. అపోస్తుల కార్యాలు అంటే లూకా అన్నమాట, ఎందుకంటే ఈ అపోస్తుల కార్యాలు రాసింది లూకా కాబట్టి తనని అక్కడ రిపోర్ట్ చేసుకుంటున్నారు. అంటే ఈ పేతురు కానీ పౌలు కానీ అందరూ చిన్న యాకోబుకి వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారనమాట, సువార్త బోధన ఎలా జరిగింది. ఎందుకంటే ఆయన జెరూసలేం యొక్క ఫస్ట్ బిషప్ అండి. సో ఆ బిషప్ గారు ఇంకా ఎక్కడెక్కడ మనం చూద్దాము. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం చాలా ముఖ్యమైనదండి. ఇది క్రీస్తు శకం 50లో అన్నమాట. అక్కడ యెరూషలేము మహాసభ జరుగుతుంది. ఇప్పుడు మనం రోమ్లో వాటికన్ మహాసభలు అంటాం కదా, పరిశుద్ధ తండ్రి గారు, పాపు గారు, ఇంకా అందరూ చాలామంది అక్కడ అటెండ్ అవుతారు కదా, కార్డినల్స్, బిషప్స్ అనుకుంటా. ఆ తర్వాత అక్కడున్న కార్డినల్స్ అందరూ కూడా పెద్దలు, వాళ్ళు సంఘాన్ని గురించి నిర్ణయాలు తీసుకుంటారనమాట. సో మొదటి సమావేశం, మొదటి కౌన్సిల్ ఎక్కడ జరిగిందంటే జెరూసలేంలో అనమాట. ఎందుకొరకు జరిగింది అంటే సున్నతి విషయంలో అనమాట. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. వీళ్ళు యూద క్రైస్తవులు అంటే యూదులు, అబ్రహాం పిల్లలు మాత్రం 8వ రోజు తప్పకుండా వాళ్ళు సున్నతి చేసుకుంటారండి, ఏ దేశంలో అయినా ఉండనివ్వండి. అయితే పౌలుకి దేవుడిచ్చిన ఏంటి పని అంటే అన్యులకి సువార్త బోధించడం అనమాట. యాంటియోకియాలో, సిరియాలోని యాంటియోకియాలో. సో అక్కడ చాలామంది పౌలు, బర్నబా ఇద్దరు బోధిస్తుంటే అనేకులు యేసు ప్రభుని అంగీకరిస్తారు, గ్రీకులు అనమాట. అందులో ఈయన కూడా, లూకా కూడా ఒకరు అనమాట, ఒక డాక్టర్, ఆయన మెడికల్ డాక్టర్, వెరీ ఇంటెలిజెంట్. గ్రీకులు అంటే దే ఆర్ నోన్ ఫర్ దేర్ నాలెడ్జ్ అనమాట. అంత గొప్ప వ్యక్తి. మరి పౌలుతో చివరి వరకు ఉంటాడండి. క్రీస్తు శకం 67లో పేతుర్ని తలక్రిందులుగా సిలువ వేస్తే రోమ్కి బయట అగ్రాసాల్వే అనే చోట మరి పౌలుని గొడ్డలతో నరుకుతారనమాట. అందుకే ఇద్దరివి కూడా ఒకటే రోజు పండుగ జరుపుతారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గ్రీకుల దగ్గరికి యెరూషలేంలో ఉన్న యూద క్రైస్తవులు వచ్చి మీరు సున్నతి చేసుకోవాలి లేకపోతే మీకు రక్షణ లేదని, అందువల్ల అవసరం లేదని పౌలు, బర్నబాలు ఇక్కడికి వస్తారు. ఇక్కడ మీటింగ్ అండి. ఆ మీటింగ్లో కూడా ముందు పేతురు మాట్లాడతాడు. అపోస్తుల కార్యాలు 15 అండి. తర్వాత యాకోబు లేచి మాట్లాడతాడు అని 15లో 12వ వచనం నుండి 21 వరకు అన్నమాట. పేతురు గారు మాట్లాడింది మీరు విన్నారు. కనుక ఈ అన్యులు యేసుప్రభుని అంగీకరించినప్పుడు వాళ్ళ మీద పెద్ద భారం, ఈ సున్నతి భారం పెట్టొద్దు, అవసరం లేదు. కాకపోతే మనం ఒక 4 నిర్ణయాలు తీసుకొని ఇవి పాటించండి అని చెప్దామని అక్కడ ఆ సంఘానికి యెరూషలేంలో పెద్దవాళ్ళు అపోస్తులు ఉన్నారు. ప్లస్ అక్కడి నుంచి యాంటియోకియా నుంచి వచ్చినటువంటి పౌలు, బర్నబాలు ఉన్నారనమాట. సో ఇప్పుడు ఈ డెసిషన్స్ అన్నీ ఎవరు తీసుకుంటున్నారు చాలా ముఖ్యమైందండి. అపోస్తుల కార్యాలు అర్థమవుతూనే తర్వాత మనకి లేఖలన్నీ కూడా అర్థమవుతాయన్నమాట. 4 సువార్తలకి తర్వాత లేఖలకి పౌలు రాసిన 14 లేఖలు అపోస్తులు రాసినటువంటివి అన్నమాట. అవి ఒక 7 లేఖలు ఉంటాయి. యోహాన్ 3 రాస్తాడు, పేతురు 2 రాస్తాడు. ఇప్పుడు ఈ చిన్న యాకోబు బిషప్ గారు, మొదటి బిషప్ గారు, ఆయన ఒకటి రాస్తాడు. యూదా, అది మనం ధ్యానించుకుందాము. యాకోబు తర్వాత ఆయన ఇంకొక లేఖ రాస్తాడు. సో ఇవి చాలా స్ట్రాంగ్ అన్నమాట లేఖలు. ఇప్పుడు ఈయననే డెసిషన్స్ తీసుకుంటున్నాడు. ఇంకా ఈ డెసిషన్స్ వాళ్ళు ఎప్పటికీ కూడా ఫాలో అవుతారండి. అన్యులకి సున్నతి అవసరం లేదు, కానీ అన్యులు అందరూ కూడా క్రైస్తవులు అంటే విశ్వాసులందరూ యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన విశ్వాసులు విగ్రహములకు అర్పించబడుట వలన ఆహారం అపరిశుద్ధమవుతుంది కనుక విగ్రహములకు అర్పించబడిన ఆహారంను భుజించరాదు.
జారత్వంనకు దూరంగా ఉండండి. ఇంకో 2 చెప్తాడు. అయితే ఇది చాలా ముఖ్యమైనదన్నమాట. జారత్వంనకు దూరంగా ఉండండి అంటే వివాహానికి ముందు కానీ వివాహం తర్వాత కానీ ఎవ్వరు కూడా వివాహ ధర్మాన్ని మీరి వ్యభిచరించకూడదు. ఒక ఆదాంకి ఒకే అవ్వ, ఒక భర్తకి ఒకే భార్య, ఇద్దరు యేసు ప్రభుతో అంటుకట్టబడి, నేను ద్రాక్షవల్లి మీరు రెమ్మలు, ఈ బంధంలోనికి ఎవరు రాకూడదండి. వివాహ బంధాన్ని మీరి ఎవరు తప్పు చేయకూడదు. వాళ్ళు భర్త కావచ్చు, భార్య కావచ్చు. దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడమే ప్రార్థన అండి. మిగతా నోటితో చేసే ప్రార్థనలన్నీ తర్వాత. నీ దేహము దేవుని యొక్క ఆలయం. నీ క్రీస్తు నీకు భర్త, మన ఆత్మీయ భర్త ఆయన, మనల్ని సృజించిన క్రీస్తు భర్త. ఇది అండి ఫస్ట్ మీటింగ్లో చర్చ్ క్రిస్టియన్ మీటింగ్ అన్నమాట లో ఫస్ట్ బిషప్ గారిగా యాకోబు గారు వాళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైనది ఏంటంటే జారత్వంనకు దూరంగా ఉండండి. బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్ నోబడీ షుడ్ టచ్ వర్జిన్. ఆ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్. వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. వ్యభిచారులు దేవుని తీర్పునకు గురి అవుతారు. ఇది అండి ఫస్ట్ తెలుసుకోవాల్సి మొదటి నిర్ణయం ఇది అన్నమాట. కనుక మీరు చదవండి. ఇంకా ఆ తర్వాత గలతీ పత్రికలో పౌలు లేఖ రాస్తూ ఉంటాడండి. అందులో ఆయన ఏం చెప్తారంటే గలతీ పత్రిక 1:11-12 కూడా నేను అంటే దేవుడు నన్ను దర్శించిన తర్వాత అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో క్రీస్తు 37లో యేసు ప్రభు దర్శిస్తారనమాట. పౌలు అంటే సౌలు, అప్పటికి ఆయన పేరు, క్రైస్తవుల్ని హింసిస్తూ దమస్కుకి వెళ్తున్నాడు. ఇక్కడ ప్రధాన అర్చకుల నుంచి ఆయన పర్మిషన్ లెటర్స్ అన్నమాట తీసుకొని దమస్కులో కూడా ఎవరైనా యూదులు యేసుప్రభుని అంగీకరించి ఉంటే వాళ్ళందరినీ పట్టి బంధించి ఇక్కడ యెరూషలేంలో చెరసాల్లో పెట్టాలని గుర్రం మీద వెళ్తున్నాడు, ఆవేశంతో వెళ్తున్నాడు. కానీ దమస్కు వచ్చే ముందు యేసుప్రభు అతన్ని దర్శిస్తారు. ఆకాశం నుండి అకస్మాత్తుగా ఒక వెలుగు ఆయన చుట్టూ కూడా ప్రకాశిస్తుంది. గుర్రం మీద నుంచి కింద పడిపోతాడనమాట. అప్పుడు యేసుప్రభు అడుగుతారు ఆయనని, నన్ను ఎందుకు హింసిస్తున్నావు సౌలు అంటే, మీరెవరు ప్రభు అంటాడనమాట. అంటే నీవు హింసిస్తున్న ఆ క్రీస్తుని నేనే అని చెప్తారు. ఆయన ఆ వెలుగుకి ఆయన కళ్ళు పోతాయండి. తర్వాత అననీయ ప్రార్థిస్తాడు, ఆయన కంటి పొలుసులు రాలిపోతాయి. అప్పుడు ఆయన ఆత్మ సంబంధమైన కన్నులు మనోనేత్రాలు తెరవబడతాయి. అప్పుడు ఆయన పాత నిబంధనలోనే ప్రతి గ్రంథంలో ప్రతి పేజీలో యేసుప్రభుని చూడగలుగుతాడనమాట. అదే ఆయన బోధిస్తాడు. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే యేసు ప్రభుని మనము లేఖనాల్లో చూడాలని. కొన్నిసార్లు నేను కూడా అనుకుంటాను, వాళ్ళందరూ పడవలో వెళ్తూ ఉన్నారు కదా యేసు ప్రభుతో పాటు, నేను కూడా అలా పడవలో ఉంటే బాగుండు, తాబోరు పర్వతం మీద ఉంటే బాగుండు, లేకపోతే పేతురు వాళ్ళ ఇంట్లో యేసు ప్రభు ఉన్నారు అలా ఉంటే బాగుండు, అలా అనిపిస్తుంది అనమాట. ఎంత వాళ్ళకి ధన్యత అని. అయితే యేసు ప్రభు మన నుంచి ఏం కోరుకుంటారో మీరు లూకా సువార్త 24లో ఎమ్మావు మార్గంలో ఇద్దరు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి బైబిల్ స్టడీ అన్నమాట. వాళ్ళకి బైబిల్ స్టడీ. వాళ్ళు యెరూషలేం నుంచి ఎమ్మావుకి వెళ్తూ ఉంటే లేఖనాల్లో యేసు ప్రభువుని గురించి రాయబడింది వివరిస్తారు. ఎందుకంటే ఆయన చెప్పచ్చు నేనే యేసు ప్రభువుని అని, పునరుత్థానుడయ్యాను అని. అలా చెప్పకుండా లేఖనాల్లోంచి మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడిన స్త్రీ సంతతిని తల చితగొడుతుంది. యేసు ప్రభుని అలా లేఖనాల్లో చూడాలన్నమాట. పాస్క గొర్రెపిల్ల నిర్గమకాండం 12లో చూస్తాం. యేసు ప్రభు అక్కడ ఉన్నారనమాట ఒక్కొక్క గ్రంథంలో. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లేవియ కాండం కదా, గొర్రెపిల్ల రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని వెళ్ళిన ప్రధాన యాజకుడు, అది కూడా వివరిస్తారనమాట. ఆయన పరలోకానికి తన రక్తం తీసుకెళ్ళి పరలోక తండ్రికి అర్పిస్తారు, మహాపరిశుద్ధ స్థలంలో చేర్చున్నాను, అలా వివరిస్తారనమాట.
అయితే ఇప్పుడు మనం పౌలు గురించి ధ్యానించుకుంటున్నాం కదండి. పౌలు గలతీ 2:9 ఏమని రాస్తాడంటే, ఆయన మరి యెరూషలేమునకు వెళ్తాడు. వెళ్ళి అక్కడ అధికారులకి కనబడాలి కదా. ఎవరు అక్కడ అధికారులుగా ఉన్నారు చెప్తున్నారు. 3 కనపడ్డాడు. ఎవరు అనంటే, నేను యెరూషలేమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఆధార స్తంభములు అన్నమాట, మూల స్తంభాలు, ఆధార స్తంభాలు, యెరూషలేము సంఘానికి మూల స్తంభాలు అన్నమాట. ఎవరు అంటే ఆధార స్తంభములుగా ఎంచబడుతున్నటువంటి యాకోబు, పేతురు, యోహాన్లను తప్ప మిగతా వాళ్ళని నేను చూడలేదు. ఎవరి యాకోబు? గలతీ లేఖ ఆయన గలతీ సంఘాలకి క్రీస్తు శకం 54లో రాస్తాడనమాట. అప్పటికి పెద్ద యాకోబు లేట్. ఈయన యెరూషలేం బిషప్ గారు కనుక చిన్న యాకోబు, ఆయన గురించి రాస్తున్నారనమాట. ఆ సంఘానికి ఆధార స్తంభములు, ఆ క్రైస్తవ సంఘానికి, యెరూషలేంలో పుట్టిన క్రైస్తవ సంఘానికి ఆధార స్తంభములు ఎవరంటే చిన్న యాకోబు, పేతురు, యోహాన్. ముందు చిన్న యాకోబు పేరు ఎందుకు రాశారంటే అక్కడ ఆయన అఫీషియల్ ఆఫీస్ అన్నమాట. ఇప్పుడు మనకి ఒక డైసిస్లో మన అధికారి ఎవరనంటే బిషప్ తండ్రి గారు అనమాట. సో మనమందరం ఆయనకి లోబడి ఉండాలి. అప్పుడు ఆయన అధికారం క్రింద దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటారనమాట. ఇప్పటి వరకు నేను చెప్పింది నేను చదువుతానండి, ముఖ్యాంశాలు మీరు స్క్రీన్ మీద చూసి దయచేసి రాసుకొనండి. అపోస్తుల చరిత్ర 15వ భాగం, చిన్న యాకోబు. వాక్య భాగం అపోస్తుల కార్యాలు 12, 17, 15, 12 నుంచి 21 వరకు. అపోస్తుల కార్యాలు 21, 18, గలతీ 2, 9. చిన్న యాకోబు యెరూషలేము మొట్టమొదటి పీఠాధిపతి. జేమ్స్ ద లెస్ వాజ్ ద ఫస్ట్ బిషప్ ఆఫ్ జెరూసలేం. యాకోబు అల్ఫాయి కుమారుడు. ప్రేమ కరుణ కలిగిన వ్యక్తి. దైవభీతికి దాన ధర్మములు చేయుటకు పెట్టింది పేరు. చిన్న యాకోబు గారి తల్లి మరియమాత సోదరి అని యోహాన్ 19:25లో రాయబడి ఉంటుంది. ఆమెను మత్తయి సువార్తలో వేరొక మరియమ్మ అని వ్రాయడమైనది. అపోస్తుల కార్యాలు 12లో పేతురు చెరసాల నుండి విడుదలైన సంగతిని చిన్న యాకోబునకు సోదరులకు తెలియజేయమని అక్కడి సంఘానికి చెప్తాడు పేతురు. క్రీస్తు శకం 50లో జరిగిన యెరూషలేం మహాసభ, ద కౌన్సిల్ ఎట్ జెరూసలేంలో యాకోబు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. గలతీ 2:9లో పౌలు చిన్న యాకోబు, పేతురు, యోహాన్లను ఆధార స్తంభములు అని సంబోధిస్తాడు. లేఖని క్రీస్తు శకం 54లో రాస్తాడు గలతీ లేఖ. అపోస్తుల కార్యాలు 21:18లో పౌలు 3వ సువార్త ప్రయాణం ముగించుకొని క్రీస్తు శకం 57లో యాకోబును కలుసుకొని అతనికి తన సేవని గురించి వివరిస్తాడు. ఎందుకంటే యాకోబు క్రీస్తు సంఘానికి పీఠాధిపతి కనుక. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ప్రతి ఒక్క అపోస్తలుడు కూడా మీరు ఏ పనిచ్చారో దానిని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించారు. యేసయ్య, మీరు నడిచిన బాటలోనే వాళ్ళు నడిచారు. పరిశుద్ధ ఆత్మ ఎలా నడిపిస్తే ఆ నడిపింపుకు అందరూ లోబడి జీవించారు. వయసులో చిన్నవాడు కావచ్చు చిన్న యాకోబు, కానీ పేతురు, పౌలు ప్రపంచమంతటా సువార్త బోధించినా కూడా ఈ లోకపు అధికారానికి వాళ్ళు లోబడి జీవించారు ప్రభా. అలా మేము కూడా అధికారులకు లోబడి జీవించడానికి, సంఘ పెద్దలకు ప్రభా లోబడి జీవించడానికి, అలాగే కుటుంబంలో కూడా తల్లిదండ్రులకు లోబడి జీవించడానికి, పిల్లలకి పని చేసే చోట అధికారులకి లోబడి జీవించేటట్లు, సంఘంలో కూడా అందరం ఒక కుటుంబంలాగా ప్రభా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరు మన్నించుకుంటూ, ప్రేమగా జీవిస్తూ అధికారులకి లోబడి జీవించే కృపని మా అందరికీ దయచేయండి. విధేయించే ఆత్మని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యాల్లో వాళ్ళందరూ ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, మరి అధికారులకి లోబడి ఎలా సువార్తను బోధిస్తున్నారో మనము గ్రహించవచ్చండి. అదే కృప దేవుడు మనకి దయచేయాలి. సంఘంలో ఐక్యత ఉండాలి, కుటుంబంలో ఐక్యత,
పని చేసే చోట ఐక్యత, మన అధికారులకి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండడం అంటే అధికారులకి లోబడి ఉండాలి. ఒక శరీరంలాగా మనం పనిచేయాలి. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.